గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సామెల్ ఎడ్యుకేషన్ హౌస్. నేటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమేమి ఉందో వార్తాపత్రికలలో ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు MHSRB ఆదివారం వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖలో 9 విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్ నర్సుల మెరిట్ జాబితాను ప్రకటించింది. వైద్య విద్య డైరెక్టరేట్ DME పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకు మొత్తం 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు, జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ ర్యాంకులు, అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను MHSRB తాజాగా వెల్లడించింది. సో స్టాఫ్ నర్సుల ఎంపిక అయితే ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే RTCలో 3,000 నియామకాలకు కార్యాచరణ. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం RTCలో 3,000 నియామకాలకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త అందిస్తుందని రవాణా, BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ 2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. RTCలో 43,000 మంది పనిచేస్తున్నారని, 10 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కె సత్యనారాయణ, RTC EDలు కృష్ణకాంత్, రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే గ్రామానికో రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘం డైరీలు, క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని పెద్దలు చేసిన తప్పులను VRAలు, VROలు బయటపెడతారన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థను లేకుండా చేశారని ఆరోపించారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూ కబ్జాలను వెలికితీసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ధరణి ప్రక్షాళన చేసి భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ, ప్రతినిధులు రమేష్ రాథోడ్, కృష్ణారెడ్డి, పద్మప్రియ, తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు S రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక తదితరులు పాల్గొన్నారు. సో గ్రామానికో రెవెన్యూ ఉద్యోగిని నియమిస్తారంట. సో అది మరి ఎప్పుడు దాని గురించి పూర్తిగా తెలియజేస్తారన్నది చూడాలి. రిజర్వేషన్ల గురించి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు లేకుంటే అన్రిజర్వ్డ్గా భర్తీ. SC, ST, OBC పోస్టులపై UGC ముసాయిదా వెల్లడి. విమర్శల దాడితో వెనక్కి తగ్గిన కేంద్రం. SC, ST, OBC వర్గాలకు కేటాయించిన పోస్టుల భర్తీకి తగినంత మంది అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకుండా ఆయా పోస్టులు ఖాళీగా ఉంటే అన్రిజర్వ్డ్గా ప్రకటించి భర్తీ చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC తన ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొనడంపై విమర్శలు చెలరేగడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ స్పందించారు. అటువంటి ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఆదివారం స్పష్టం చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో భారత ప్రభుత్వ రిజర్వేషన్ అమలు విధానం గురించి ముసాయిదా మార్గదర్శకాలను నెల రోజుల కిందట బహిర్గతం చేసిన UGC ఆయా వర్గాల స్పందన కోరింది. ఈ మార్గదర్శకాలపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ రిజర్వేషన్ల అంతానికి ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డెహ్రాడూన్లో మాట్లాడుతూ యువత నుంచి ఉపాధి అవకాశాలను లాక్కోవడంలో భాజపా నిమగ్నమై ఉందన్నాడు. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆలోచనల మేరకే ఈ ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. UGC ముసాయిదాకు వ్యతిరేకంగా JNU స్టూడెంట్స్ యూనియన్ సోమవారం ఆందోళనకు పిలుపునిచ్చింది. SFI ఢిల్లీ కమిటీ వీరితో గొంతు కలిపింది.
రిజర్వేషన్ నిబంధనల మేరకే భర్తీ జగదీష్ కుమార్. వివాదాస్పదంగా మారిన తమ మార్గదర్శకాలపై యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ వివరణిచ్చారు. కేంద్ర విద్యాసంస్థల్లోని రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను అన్రిజర్వ్డ్ చేసే ప్రయత్నం ఏదీ చేయడం లేదన్నారు. ఈ సంస్థలు రిజర్వ్డ్ కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ స్థానాలను నిబంధనల మేర భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. నేరుగా జరిపే నియామకాల్లో రిజర్వ్డ్ స్థానాలను అన్రిజర్వ్డ్ చేయడంపై ప్రస్తుతం నిషేధం ఉంది. యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలపై కలకలం రేగిన నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ ఉపకులపతి శాంతిశ్రీ డి పండిట్ స్పందిస్తూ తమ పరిధిలో ఎటువంటి పోస్టులను రిజర్వ్డ్ చేయడం లేదన్నారు. కేంద్రం నిర్దేశించిన రిజర్వేషన్ను విధానాన్ని జేఎన్యూ అనుసరిస్తుందన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టులపై రిజర్వేషన్ల అమలుపై నిబంధనలపై వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇట్లున్నాయి. 2023 టీఆర్టీలో భాగంగా సోషల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించిన ఇక్కడ బిట్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. గాంధీజానికి మరణం లేదు, అదే గాంధీ యుగం గురించి ఇక్కడ బిట్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎవరైతే సోషల్ స్టడీస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో టీఆర్టీలో, సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది బిట్ బ్యాంక్. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బిట్ బ్యాంక్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.